అన్నయ్య, రేయ్, అక్కడే ఉండిపోయావేంట్రా? అమ్మ భూమి, లోపలికి రండి. భూమి పద. శౌర్య, తొందరపడ్డాను భూమి. ఆ క్షణంలో అందరి ముందు పరువు పోతుందని ఆలోచించానే కానీ నీ మాటల్లో నిజాన్ని గుర్తించలేకపోయాను. చిన్నదానివైనా పెద్ద మనసుతో క్షమించమ్మా. బావగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. భూమి, అన్నయ్య కంటే ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి. అర్థం చేసుకోవాల్సి నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఆ విధంగా వానలో తడుస్తున్నా, ఎండలో ఎండుతున్నా కనీసం ఎలా ఉన్నావా అని కూడా వచ్చి చూడలేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన వయసులో నేనే బుద్ధి తప్పి ప్రవర్తించానమ్మా. నీకు క్షమాపణ చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించట్లేదు. నన్ను కూడా పెద్ద మనసుతో క్షమించు తల్లి. ఏంటి మావయ్య గారు, మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? పెట్టే చేతికి తిట్టే హక్కు కూడా ఉంటుంది. ఓ తప్పు జరిగితే దానివల్ల వచ్చే అవమానాల్ని మొయ్యాలని భయం ఉంటుంది. ఆ భయం మనసులోకి వచ్చినప్పుడు ఆలోచనలు అలాగే ఉంటాయి. దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. ప్రతి విషయాన్ని పెద్ద మనసుతో ఆలోచిస్తావు. అపార్థాలని అర్థం చేసుకుంటావు. కోపాన్ని అర్థం చేసుకుంటావు. ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటావు. నిన్ను దూరం చేసుకుంటే ఈ ఇంటి గౌరవాన్ని దూరం చేసుకున్నట్టే భూమి.